నుంచి వచ్చిర్రు? సిటీలో చదివిండ? ప్రైవేట్ స్కూల్లో? అవా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిండు ఆయన. ఊర్లోకి వెళ్ళే వచ్చిండు. అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి వచ్చిండు? గవర్నమెంట్ స్కూల్లోనే చదివిండు. అవునా? ఊర్లోకి వెళ్ళి వచ్చిండా? అవునా కాదా? ఇప్పుడు ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు? గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. చాలా మాలమూరు గ్రామం నుంచి వచ్చారు. సో మన దేశంలో ఎవరెవరైతే అత్యున్నత పదవుల్లో ఉన్నారో అందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చారు. సో ఎప్పుడు తక్కువ ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ఇంగ్లీష్ వాళ్ళు అంగ్రేజ్ వాళ్ళు వెళ్తూ మనకు వదిలేసి వెళ్ళిపోయారు, మనం ఎందుకు నేర్చుకోవాలని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎలా మాట్లాడతావు అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఎంత తెలుసో కంటే నువ్వు ఎలా మాట్లాడతావు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకని ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఫోన్లు ఉంటాయి, మీరు టీవీలు చూస్తారు, యూట్యూబ్లు చూస్తారు, అక్కడ కూడా ఇంగ్లీష్ చూడడానికి ట్రై చేయండి. ఈ డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్లో నేర్చుకున్న ఇంగ్లీష్ని మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ టీచర్స్ తోటి మాట్లాడండి, మీ పేరెంట్స్ తోటి మాట్లాడండి, ఫోన్లో మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి. ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ లెవెల్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఎట్లన్నా ఇంప్రూవ్ ఉంటాయి, సోషల్ సైన్స్ ఇవన్నీ బాగుంటాయి. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి మిమ్మల్ని ఎవరు ఆపేటోళ్ళు ఉండరు. అర్థమైందా? పెద్ద అయిన తర్వాత మంచిగా పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద ఇల్లులు కొనుక్కోవాలా లేదా? అవునా? ఫారెన్ వెళ్ళాలా లేదా? సో బాగా చదువుకోండి, ఓకేనా? బాగా చదువుకోండి, డిజిటల్ క్లాస్ రూమ్ బాగా యూజ్ చేసుకోండి. మీరు కనుక నెక్స్ట్ ఇంకా బాగా అభివృద్ధి చెందితే మీకు ఏం ప్రోగ్రామ్ చేయాలో మేము ఆలోచిస్తాం. మాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. అరే చాల్కిలో పిల్లలు ఉన్నారు చూడు, మస్తు తయారవుడే కాదు, మస్తు చదువుతారు కూడా. ఇప్పుడు ఇందాక చెప్పారు 9 మంది IIITకి వెళ్ళారు ఈ మండలం నుంచి అని చెప్పి, 99% పాస్ పర్సెంటేజ్ ఉంది. ఇవన్నీ మామూలు విషయాలు కావు. మీ టీచర్లు చాలా బాగా చదువు చెప్తున్నారు కాబట్టి మీ టీచర్లు అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గురువుని దైవంతో చూస్తేనే పైకొస్తారు. గురువుని దైవ సమానంగా చూడాలి, అప్పుడే పైకొస్తారు, ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. మీరు అందరు ఇంతసేపు ఎండలో వెయిట్ చేసినందుకు, ఇంతసేపు మా గురించి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తనుజ, నువ్వైతే డాన్స్ చాలా బాగా చేసావు అమ్మాయి. నీకు చదువులో కరెక్ట్ ఉన్నా లేకపోయినా డాన్స్లో అయితే ఫ్యూచర్ సూపర్గా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడున్న స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి, ఊరికే నన్ను చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. పొద్దున్న బాంబేలో బయలుదేరా, దిగి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ బాంబే తీసుకెళ్తున్నారేమో కార్లో అనుకున్నా. అంత దూరం వచ్చినాం మేము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈ ఊరికి వచ్చినందుకు, నన్ను ఇలా ఆహ్వానించినందుకు చల్కీ విలేజ్ మన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మారుతి రాథోడ్ గారికి, చంద్రమ్మ పటేల్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, గోపాల్ గారికి, సంతోష్ కుమార్ గారికి, జావేద్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. నేనేదో ఊరికే చప్పట్లు కొట్టకండి, వాళ్ళు ఏదో చెప్తున్నారని. నేను ఏదో 2 మాటలు మాట్లాడతాను, మీకు అర్థమైతే రాత్రి నిద్రపోయేటప్పుడు ఇదే ఆలోచిస్తూ పడుకోండి, ఓకే? ఫస్ట్ మీ ఆడపిల్లలందరూ ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోండి. నా దిష్టి తగిలి ఉంటుంది మీ అందరికీ. ఎంత అందంగా తయారై వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అమ్మాయిలు ఇలా తయారైతే, మన దేశంలో ఎక్కువ ఆడవాళ్ళకి పర్మిషన్స్ దేని పిల్లలకి, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏ తేడా ఉండకూడదు. ప్రతి ఇంట్లో ఒక లక్ష్మీ మంచులాగా ఇంగ్లీష్ మాట్లాడే ఒక అమ్మాయి అబ్బాయి ఉండాలి అనే ఒక ఆశ. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుందిలే అన్నారు. తర్వాత అందరిలో నాలాగే ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్నారు. అది ఈజీగా వచ్చే ఒక భాష కాదు. మీరు IITకి వెళ్ళినా, మోస్ట్ ఆఫ్ ద నేను Fortune 500 కంపెనీస్తో మాట్లాడినప్పుడల్లా మార్కులు గొప్పగా రావడం కాదు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి అని చాలా దగ్గరలో చూస్తారు. నేను దేశాల్లో తిరుగున్నాను. అక్కడ ఏం కావాలి, ఇక్కడి నుంచి ఏమి చూస్తున్నారు అనే నాకు అవగాహన చాలా ఉంది. నేను కొంతమంది కలెక్టర్లతో మాట్లాడినప్పుడు చెప్పారు, అమ్మ ఇది మెయిన్గా మీకు చెప్తున్నాను, తల్లిదండ్రులకి, పిల్లల్ని ఏముందిలే పొలం పనుల్లో పెడదాం, ఇంకెందుకులే పంపించడం అనే ఉద్దేశం లేకుండా
ఇక్కడ నేను నిలబడడానికి ఇంకొకరికి తేడా ఒక్కటే, మీరు పిల్లల్ని బడికి పంపించడం. వాళ్ళకి ఏం చదువు వస్తుందో, ఏమి రావట్లేదు, ఏమి నేర్చుకుంటున్నారో అనేది పక్కన పెట్టండి. వాళ్ళు ఈ వయసులో ఒట్టి చదువే కాదు, 10 మందితో ఎలా ఉండాలి, వాళ్ళకి సోషల్ స్కిల్స్ అనేటివి, ఒక ఎన్వైరన్మెంట్తో ఎలా బిహేవ్ చేయాలి, రకరకాల పిల్లలతోటి ఎలా ఉండాలి. అందరూ మంచిగా ఉండరు మనకు తెలిసింది, కానీ అందరితో బిహేవియర్ ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మన చాల్కీలో ఉండే టీ కొట్టుకి, మన హైదరాబాద్లో ఉండే టీ కొట్టుకి, ఇక్కడ టీ సర్వ్ చేసే అతనికి, అక్కడ టీ సర్వ్ చేసే అతనికి తేడా ఏంటో తెలుసా మీకు? ఇంగ్లీష్. ఇక్కడ 3,000 రూపాయలు అదే 10th క్లాస్ పాస్ అయ్యి తను ఇక్కడ టీ కొట్లో చేస్తే, ఏమో నేను చెప్తున్నా, 3,000 రూపాయలు నెలకి సంపాదిస్తే, అదే మన హైదరాబాద్ 5 స్టార్ హోటల్లో అదే 10th స్టాండర్డ్ పాస్ అయ్యి నీకు కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నువ్వు 30,000 రూపాయలు స్టార్టింగ్ ఉద్యోగం స్టార్ట్ చేయొచ్చు. సో ఎందుకు ఇంగ్లీష్, ఎందుకు లీడర్షిప్ క్వాలిటీస్, ఎందుకు ఈ 2 సబ్జెక్ట్సే ఆలోచించి తీసుకొచ్చామంటే, ఈ సబ్జెక్ట్ కానీ మనం నేర్చుకుంటే మనకి ప్రాంత భేదాలు ఉండవు. ఒక గీత గీస్తారు చూడండి, మీరు ఇందాక అన్నట్టు అటు ఆంధ్ర కాదు, ఇటు తెలంగాణ కాదు, ఇటు కర్ణాటక కాదు అని మనం అలా గీతలు గీస్తాం చూడాలి, ఆ గీతలు పోతాయి అన్నమాట. నువ్వు ఆ ఇంగ్లీష్ కానీ మాట్లాడగలిగితే నీ భాషతో పాటు, మాతృభాష చాలా ఇంపార్టెంట్ అమ్మా, మన భాషతో పాటు మనం ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే మనం ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోవచ్చు. అందరూ చెప్తుంటారు అందరూ ఇంజనీర్లు అవ్వాలి, అందరూ డాక్టర్లు అవ్వాలి, అందరూ ఇది. నా ఇంట్లో 1,00,000 పనులు ఉన్నాయి, నేను 1,00,000 రూపాయలు ఇవ్వడానికి తయారు, కానీ పనులు చేసేవాళ్ళు లేరు అక్కడ. మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే, ఇక్కడ ఎంతోమంది జడలు అద్భుతంగా వేసుకున్నారు, ఆ జడలు వేయాలి ఎలా నేర్చుకోవాలని నేర్చుకోండి. నా కూతురికి ఈ రోజుకి నేను జడ వెళ్ళాను, చేతిలో నొక్కుతాయి, నాకు భయం జుట్టులు అవుతానేమో అని. బట్ నా చేతులు అలా తిరగవు అసలు. కానీ నా దగ్గర మస్తాని అనే ఒక నాని పని చేసేది, తను ఎక్కడ తీసుకున్నాను తెలుసా? మా స్కూల్లో ఆయాగా పనిచేసేది, 6,000 రూపాయల జీతం తనకి. మన టేబుల్స్ క్లీన్ చేస్తారు చూడు, తనకి చదువు లేదు, తను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, కానీ తను అద్భుతంగా నేర్చుకునే లెర్నింగ్ బిహేవియర్ అంటారు తెలుసా మీకు? మనకి రాకపోయినా ఆతృత ఉండాలంట, లెర్నింగ్ బిహేవియర్, ఇది నేర్చుకోవాలి అని. తనకి 3 ఏళ్ళ క్రితం పెళ్ళయింది. తను నా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు తన జీతం 30,000 రూపాయలు. నేను పెంచుకుంటూ వెళ్ళాను ప్రతి సంవత్సరం, ఎందుకంటే తన దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయని. నేను ఒక ఊరి, తను అమెరికా తీసుకెళ్ళా, సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళా, థాయిలాండ్ తీసుకెళ్ళా, లండన్ తీసుకెళ్ళా. మా మస్తానికి పొట్ట పొడిస్తే ఒక ముక్క హౌ ఆర్ యు అనడానికి రాదు. బట్ ఈ దేశాలు ఎందుకు తిరిగిందంటే, మనం అనుకుంటాం చదువు ఉంటేనే టాలెంట్, ఇది ఉంటేనే టాలెంట్. మనం పుట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అంటేనే దేవుడు మనకి ఫుల్గా టాలెంట్ ఇచ్చే పంపించాడు తల్లి. మనకి లేదు అనుకోవడం తప్పు, మనకి ఫుల్గా ఉంది దేవుడు. మనం ఇప్పుడు ఒక మట్టి ముద్ద ఎలా ఉంటుంది, ఒక శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రాయిలో నుంచే కదా శిల్పం వస్తుంది, అవునా కాదా? శిల్పం డింగని ఇలా వచ్చేస్తుంది ఎక్కడైనా? ఒక రాయిని కదా కొట్టి 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 ఒక శిల్పం వస్తుంది. ఒక మట్టి ముద్దని మనం మట్టిగా పిండి 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 ఒక వినాయక విగ్రహం ఎలా చేస్తాం? ఆ మట్టి ముద్దలో నుంచే కదా. ఎట్లా చేస్తున్నాం మరి మనం? ఇలా ఉంటుంది ఆవిడ చీరలు కడుతుంది. ఆవిడ ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పండి, ఆవిడ ఏమి చేస్తుంది? అంతే ఆమె చేసేది, రకరకాలుగా చీరలు కడుతుంది. ఒక్కసారి వచ్చి నీకు చీర కట్టినకి మీకు చెప్తున్నా, ఆడవాళ్ళని బయటికి పంపించకూడదు, అమ్మాయిని ఈ టైం తర్వాత ఇంట్లో కూర్చొని మీ మగవాళ్ళకి నేర్పించండి ఎలా ఆడవాళ్ళని చూసుకోవాలో, ఆడవాళ్ళని ఇంటి బయటకు పంపించకూడదు అనేది కాదు. ఈ డాలీ జైన్ అనే ఆవిడ ఒక చీర కట్టడానికి, ఇప్పుడు నా పెళ్ళికి వచ్చి నా చీర కట్టాలనుకో, 1,50,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. ఎంత? అది ఆ రోజే నాకు, మా అమ్మకి, నా చెల్లికి, మా అక్కకి కడితే ఒక రోజులో ఎంత సంపాదించింది ఆవిడ? మనకున్న ప్రతి టాలెంట్కి అక్కడ మనకి పని ఉంది.
కానీ ఆ టాలెంట్ని మనం చేసుకోవాలి. అందరూ మొద్దు శుద్ధల్లాగా అలాగే ఉంటాము, మేము ఆ రాయిలాగే మిగిలిపోతాము, ఆ మట్టి ముద్దలాగానే మిగిలిపోతామంటే అక్కడే ఉంటారు. ఈ మట్టి ముద్దలో ఎంత అందమైన విగ్రహం ఉందో అది మీరే తెలుసుకోవాలి. అది మీరు చదివే దాన్ని బట్టి ఉంటుంది, మీరు పడే కష్టం దాన్ని బట్టి ఉంటుంది. మీ అమ్మ నాన్న ఇప్పుడు నిన్ను నీళ్ళు దగ్గరికి మీరు ఈ సామెత విన్నారా? ఒక గుర్రాన్ని నీళ్ళు దగ్గర వరకు తీసుకెళ్ళచ్చు, ఆ నీళ్లు తాగేది ఆ గుర్రం మీద వదిలిందని విన్నారా? ఈ సామెత ఎక్కడైనా ఎప్పుడైనా వినున్నాం కదా. అంతే, అమ్మ నాన్న అనేవాళ్ళు నీళ్ళు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ నీళ్లు మీరు చేత్తో తాగుతారు, నోటితో తాగుతారు, స్ట్రా వేసుకొని తాగుతారు, దానిలో మునుగుతారో అది మీ చేతుల్లో ఉంది. నేను గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఇన్ని వేల స్కూల్లో పనిచేస్తున్నానంటే, నాకు ఇక్కడి నుంచి కావాలి ఐఏఎస్ ఆఫీసర్స్, నాకు ఇక్కడి నుంచి కావాలి 5 స్టార్ హోటల్ ఓనర్స్, నాకు ఇక్కడి నుంచి కావాలి నెక్స్ట్ ఎలాన్ మస్క్స్, నాకు ఇక్కడి నుంచి కావాలి నెక్స్ట్ నిఖిల్ కామత్, నాకు ఇక్కడి నుంచి కావాలి నెక్స్ట్ అను ఆచార్య. వీళ్ళందరూ మన దేశాన్ని అభివృద్ధి చెంది ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు. వీళ్ళలో ఎవరిలోనూ వాళ్ళకంటే ఎక్కువ లేదు, మీలో తక్కువ లేదు. అది మీరు గుర్తించాలి పిల్లలు. ఇంకొక పేరెంట్స్కి ఇది నేను ఇక్కడ మీరు చాలా మారుమూలు గ్రామంలో ఉన్నాము, మేము అటు తెలంగాణ కాదు ఇటు కర్ణాటక బార్డర్ కాదు అనుకుంటూ, టీచ్ ఫర్ చేంజ్ అనేది ఎస్సీ ఎస్టీ ట్రైబల్ అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్లోనే మేము చెయ్యి పట్టుకొని కలిసి నడుద్దాం పద. ఇది నిజమైన ఇండియా నన్ను అడిగితే, రూరల్ ఇండియా. బికాజ్ మనం ఇక్కడ అటెన్షన్ పెడితేనే అందరూ కలిసికట్టుగా నెక్స్ట్ మనం ఇండియాని ముందుకు తీసుకెళ్ళచ్చు. సిటీలో ఉండే వాళ్ళం మేము రియల్ ఇండియన్స్ కాము, ఇక్కడ మీరు ఉండే వాళ్ళే రియల్ ఇండియన్స్. ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే చెట్టు పుట్ట, మీరు తినే తిండి అన్నీ ఈ ప్రాంతంది. మిమ్మల్ని చూసుకుంటేనే దేశం బాగుపడుతుంది. ఈక్వల్ ఎడ్యుకేషన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. మీరు పిల్లల్ని స్కూల్లో ఉంచండి, అంతవరకు చాలు. ఇంత రెడ్డా బ్లూవా ఎల్లో గ్రీనా నా తెలీదు. నన్ను ఒక ప్రాంతం వాళ్ళు, ఒక భాష వాళ్ళు, ఒక రకమే నన్ను కానీ బ్లెస్ చేసి ఉంటే ఇక్కడ ఉండను. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్. నాకు చెట్టు, నేల, గాలి, వీటి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. సో మీరందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా ఒకే ధ్యేయంతో, ముందుకెళ్ళే ధ్యేయంతో, మన దేశం ముందుకెళ్ళాలంటే మన బిడ్డలు ముందుకెళ్ళాలి. వాళ్ళకి ఇవ్వాల్సిందల్లా మీరు ఒక్కటే అమ్మా, ఒక్కటే చదువు. మీరు ఆ చదువు కానీ వాళ్ళకి ఇస్తే మీరు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చినట్టు. మీరు వాళ్ళకి చేపల కూర రోజు వండి పెట్టనక్కర్లేదు, ఒక్క పూట వాళ్ళకి ఆ చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించండి, మీకే తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. ఒక అమ్మగా ఒక నాన్నగా వాళ్ళకి బాధ పెట్టాలని అనిపించదు, కానీ అది కరెక్ట్ కాదండి. వాళ్ళని చిన్నప్పటి నుంచి మన కష్టం కాకుండా వాళ్ళకి ఇంకా బెటర్గా ఉండాలని మీకు తెలిసిన వంటలు, మీకు తెలిసిన టాలెంట్లు అన్నీ నేర్పించండి, అన్నీ పోయండి వాళ్ళల్లో. వాళ్ళు ఏం జరుగుతారో ఏమవుతారో. ఇప్పుడు లోకం ఇంతకుముందు ఇంత ఉండేది లోకం అంటే, ఓ అమ్మాయి అంత పెద్ద ప్రపంచం అని. ఇప్పుడు ఒక దీంతో వచ్చి వచ్చేస్తున్నాం మనం, ఫ్లైట్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా. ఇంకా రాబోయే కాలంలో నేను బాంబే నుంచి ఒక స్కూటర్ వేసుకొని వచ్చేయచ్చు ఎగురుకుంటూ ఒకదాన్ని. నాకు తనుజాని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. తనుజ పొద్దుటి నుంచి తయారై అలాగే కూర్చోబెట్టున్నట్టున్నారే, నేను పైకి రా నీతో ఒక ఫోటో తీసుకుంటాను బంగారం. తను కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, అప్పటి నుంచి ఏమీ ఇవ్వలేదు తనకి.